హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంచి నోటిఫికేషన్ వచ్చాయి. డైలీ కూడా 10 న్యూస్ పేపర్లు చదివి మీకు విద్య ఉద్యోగ సమాచారం అందిస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ యొక్క నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. డైలీ 2 అవర్స్ కష్టపడి 10 న్యూస్ పేపర్లు చదివి మీ యొక్క విద్యా ఉద్యోగ సమాచారం ఇస్తున్న ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు టాపిక్లో ఏమైందో మరొకసారి మీకు విఆర్ఓ యొక్క మోడల్ పేపర్స్ మీకు కావాలంటే డైలీ కూడా నేను మన యొక్క వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన యొక్క వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈరోజు టాపిక్ గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 29తో పాటు పలు రిజర్వేషన్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించి విషయం తెలిసింది. హైకోర్టులో తమ పిటిషన్పై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఏ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గ్రూప్ 1 యొక్క టాపిక్. ఈ యొక్క పూర్తి సమాచారం మీకు మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పూర్తి చదివితే వీడియో లెంత్ అయిపోతుంది. అందువలన మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది వాట్సాప్ ఛానల్ పెడతాను. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం కూడా వీడియో లెంత్ అయిపోతుంది. అలాగే మరొక నోటిఫికేషను, ఉద్యోగాల సమస్యలకు పరిష్కారం ఎప్పుడంటూ ఒక ఆర్టికల్ ఉంది ఫ్రెండ్స్. 4 డిఏలు పెండింగు, తొలిసారి అంటున్న ఉద్యోగాలు, జిల్లాలో నుంచి ఉద్యోగ సంఘాలు మీద ఒత్తిడి, చర్చలకు పిలవని క్యాబినెట్ సబ్ కమిటీ అని ఒక అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే మరొకటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక కరెంట్ అఫైర్స్. రిలయన్స్ స్కాలర్షిప్లో 2వ స్థానంలో తెలంగాణ అంటూ ఒక పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రిలయన్స్ గ్రూప్ ప్రతి ఏటా అందించే స్కాలర్షిప్లకు రాష్ట్ర విద్యార్థులు ఎంపికయ్యారు. రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో లక్షల మంది పోటీ పడగా అందులోంచి 5,000 మంది విద్యార్థులకు ఎంపిక చేశారు. ధీరూభాయ్ అంబానీ 92వ జయంతి సందర్భంగా 2024-25 బ్యాచ్కు చెందిన ఫలితాలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 850 మంది విద్యార్థులు ఎంపికై మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ నుంచి 411 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి 25.22% మంది ఉన్నట్లు రిలయన్స్ గ్రూప్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, విద్యా ఖర్చులు కింద గరిష్టంగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారంటూ ఫలితాల కోసం ఈ యొక్క స్కాలర్షిప్స్ రిలయన్స్ ఫర్ నేషన్ .ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్కి వెళ్ళి సందర్శించి మీ యొక్క 17 అంకెల అప్లికేషన్ నెంబర్ను ఈమెయిల్ని వాడుతూ చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఎవరైతే ఈ రిలయన్స్ స్కాలర్షిప్ పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్. ఇలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ విద్యార్థులకు నా యొక్క చిన్న విజ్ఞప్తి. అలాగే మరొక అప్డేటు, 30న ఫార్మసీ పోస్టుల భర్తీకి జాబ్ మేళా. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడిప్లస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో నిర్వహించున్నారు. కంపెనీలోని 100 ఫార్మసిస్ట్ అసిస్టెంట్ల పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయాలన్నారు.
బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ డిగ్రీ చేసిన, అలాగే 18-30 సంవత్సరాల వరకు మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్టు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు కింద ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే ఉద్యోగం బి ఫార్మసీలో ఉద్యోగం పొందాలనుకుంటే వాళ్ళకి కింద నెంబర్ సంప్రదించి మీ యొక్క ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఇంటర్వ్యూని చూసుకోవాలి. అలాగే సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి కూడా మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. తప్పకుండా బయోలు ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మరొక అప్డేటు, 11 నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ పరీక్షలు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ పరీక్షలు జనవరి 11, 2025 నుంచి నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తామని పేర్కొన్నారు. డ్రాయింగ్, టైలరింగ్, లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ పరీక్షలు జనవరి 15వ తేదీన వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మరొక అప్డేటు, అగ్నివీర్ వాయు పోస్టులకు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అగ్నివాయు అంటే ఫైర్మ్యాన్ పోస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మంచిగా హైటు, మంచి ఫిట్నెస్ ఉండి నేను సొంత జిల్లాలో ఫైర్మ్యాన్ ఉద్యోగం పొందాలనుకున్నారో వాళ్ళు యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్కి అయితే మనకు నిజామాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ అనేది కూడా నేను మరొక వీడియో చేస్తాను. కాబట్టి ఎవరైతే మీకు అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అప్లై అని నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అలాగే భారత వాయుసేవలో అగ్నివీర్ పోస్టులకు నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారని డాక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థులు ఆన్లైన్లో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్ పాస్ అయి 2025 జనవరి 1 నుంచి ఈ యొక్క గమనించాలి ఫ్రెండ్స్. ఎవరైతే 2005 నుంచి 2008 మధ్య వయసు జన్మించారో వారు మాత్రమే ఈ యొక్క అగ్నివాయు పోస్టులకు అర్హులు. అలాగే ఇక్కడ అవివాహిత స్త్రీ పురుషులు అంటే పెళ్ళి కాని వాళ్ళు, ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారో సింగిల్స్, వాళ్ళు మాత్రమే ఇక్కడ అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి. అది కూడా 2005-2008 మధ్య జన్మించిన వారు మాత్రమే ఫ్రెండ్స్. అలాగే అర్హులైన వారు 2025 జనవరి నుంచి 20 వరకు ఆన్లైన్లో, అది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 2022-25 యొక్క ఆన్లైన్ పరీక్ష ఉంటుందని ఈ యొక్క పేర్కొన్నారు ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేటు, నాబార్డు ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం జనరల్ స్టడీస్ కాన్ఫరెన్స్. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరొక నోటిఫికేషన్, అమెరికా సుప్రీంకోర్టుకు భారత సుప్రీంకోర్టుకు మధ్య తేడా అనేది. ఇది కూడా ఫ్రెండ్స్ మనం ఎంత చదివినా కాదు, చదివిన దాన్ని కూడా మనం మన ఎగ్జామ్లో ముందుకు రావాలంటే ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ మీద డిఫరెంట్ కొన్ని వందల క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా డైలీ కూడా న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారాన్ని చదవండి. మీరు చాలామంది కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఎవరైతే మంచిగా న్యూస్ పేపర్ చదివి ఈ యొక్క ఎడ్యుకేషన్ సమాచారాన్ని తీసుకుంటారో వాళ్ళు మాత్రం జాబ్ కొడతారు. కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు 10 న్యూస్ పేపర్ తీసుకుంటే అవసరం లేదు. నేను ఈ పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూసి చదివేసాను ఫ్రెండ్స్. అలాగే మరొకటి ఫ్రెండ్స్, ఈ వాంటెడ్ జాబ్స్ ఫ్రెండ్స్, ఎవరైతే మీ యొక్క ఏరియాలో మాకు జాబ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి.
స్కిప్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. ఇక్కడ చూడండి, కాలేజీ హాస్టల్లో పనిచేయటకు వంట మాస్టర్స్, కటింగ్ మాస్టర్స్, ఆయాలు, క్లినిక్ వర్కర్స్ కావాలను. కాబట్టి కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ సంప్రదించండి. అలాగే స్కూల్లో పనిచేయటకు ఆయా సెక్యూరిటీ కావాలను. జీతం వచ్చేసి 12,000 ఇస్తారు. అలాగే నోట్బుక్ స్కూళ్ళు, అలాగే పిల్లర్ 179 అంతాపూర్ను యొక్క అడ్రస్, ఆ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ యొక్క అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో పెడతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మరొకటి, టెట్ పెండింగ్ హాల్ టికెట్లు విడుదల.